మెదక్ జిల్లా పోలీసులు ఒక మంత్రాలు యంత్రాలు పూజలు చేస్తూ అమాయకులను లోబర్చుకొని తర్వాత డబ్బులు దండుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మెదక్ సిపి ఉదయ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఈ యొక్క వ్యక్తి బాబా అంటే సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి అసలు ఏ విధంగా మోసం చేస్తున్నాడో అసలు ఏంటి? ఇప్పుడు మాకు ఇటీవల ఒక సమాచారం వచ్చింది. ఒక వ్యక్తి మంత్రాలు చేస్తానని, తర్వాత ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే కూర్చోబెట్టి పూజ చేస్తే మంచిగా అవుతుందని ఇట్లా చేసి చాలామంది మహిళల్ని మోసం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము ఎంక్వైరీ చేసి ఒక వ్యక్తిని, ఆయన బొమ్మల బాపు శివస్వామి అంటారు ఆయన్ని, ఈయన అనుపురం వేములవాడ మండలం సిరిసిల్ల జిల్లా. ఆయన పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే ఆయన దగ్గర ఉన్న వస్తువులని చెక్ చేశాము. ఆయన ఇట్లా విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టించుకొని ఎవరైనా ఇంట్లో బాగలేకపోయినా, తర్వాత వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా వాళ్ళని పూజల పేరుతోటి కొంతమంది మహిళల్ని ఇట్లా లొంగ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుండని, తర్వాత వాళ్ళు లొంగ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోటోలు తీసుకోవటము, ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళని మాయ మాటలు చెప్పి ఏదో నోట్లో ఒక పౌడర్ వేస్తే వాళ్ళు కొద్దిగా స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళతోటి సెక్సువల్గా చేసేటప్పుడు టైంలో ఫోటోలు కూడా తీసుకోవటము, ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది. పట్టుకొని అవన్నీ కూడా రికవరీ చేసినాము. తర్వాత ఆ సెల్ ఫోన్లో కూడా అన్నీ దొరికినాయి. అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కేసు పెట్టి కోర్టుకి జైలుకి పంపడం జరిగింది. అయితే ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి స్వాములు ఎవరైనా సరే ఈ మంత్రాలతోటి ఎవరికి ఆరోగ్యాలు బాగుకావు. తర్వాత ఎవరైనా ఇట్లాంటి చెప్పుకొని తిరుగుతుంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాలని, ఎవరు తెలిసినా కూడా వాడిని పోలీసు పట్టిస్తే ఈ మూఢనమ్మకాలని ఆసరా చేసుకొని పబ్లిక్ని అందరినీ మోసం చేసుకుంటూ అమాయక మహిళల్ని చీటింగ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని అన్ని విధాలుగా వాడుకొని చాలామంది అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము బయటికి పెట్టాలనే ఉద్దేశంతో ఇతను అరెస్ట్ చేసి ఆయన చేసే అకృత్యాలని తీసి ఇప్పుడు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు చాలామంది దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా మీ ద్వారా అంటే బయటకు వస్తుంది. నిజంగా అలాంటి వ్యక్తులను మీకు అండర్ డైల్కి కావచ్చు, లేకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది సమాజం బయట రాలేకపోతుంటున్నారు, వాటికి మీరు ఇచ్చే సలహా చూసి? ఇప్పుడు కొంతమంది చాలామంది ఏంటంటే ఏదో నమ్మకంతో ఇంట్లో ఆరోగ్యం బాగైద్దని, ఎవరో మాకు మంత్రాలు చేశారని ఈ నమ్మకంతో వాళ్ళని దగ్గర పోయి చేయించుకుంటూ అయిపోద్దని మంచి ఉద్దేశంతో పోతారు. వీళ్ళు వాళ్ళ నమ్మకాన్ని చీటింగ్ చేసి వాళ్ళని లోపరుచుకొని అన్ని రకాలుగా వాళ్ళని హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది అయితే ఇట్లాంటి నమ్మొద్దు ఎవరిని కూడా. ఇట్లాంటి ఏ మంత్రాలతో ఏం జరగవు. తర్వాత ఇట్లాంటి ఏమన్నా చీటింగ్ వ్యక్తులు వస్తే ఇమ్మీడియట్గా మాకు చెప్పాలా. మేము ప్రోయాక్టివ్గా ఉండి పట్టుకోవటం వల్ల ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఎవరు కూడా మాకు ముందుగా వచ్చి చెప్పలేదు. మాకు ఏదో విషయం ఇన్ఫర్మేషన్ తెలిసింది, చూస్తే చాలా దాంట్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు కోర్టు ముందు పెట్టినాము, అన్నీ జైలు పంపించినాం. అంతా అంటే ఇప్పటి వరకు అతను మీకు ఇచ్చిన సమాచారం ఎంతమంది అతను ఇట్లా ఈ విధంగా వ్యవహరించాడని అంటే మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఒక 3 దాకా చేసినట్టుంది, కానీ అవన్నీ వాళ్ళు ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఇక వాళ్ళని కూడా మనం అనవసరంగా ఎక్స్పోజ్ చేయడం మంచిగా ఉండదని మేము మా రీతిలో మేము అన్ని బయట తీసి అన్ని కోర్టు ముందు పెట్టడం జరిగింది. అంటే 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసినట్టున్నారు. సరే, మన డబ్బులు కానీ రికవర్ చేసే వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం మళ్ళీ ఇప్పుడు యాజ్ ఆఫ్ మేము పట్టుకున్నప్పుడు ఏం డబ్బులు దొరకలేదు. మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. ఓకే సార్. అంటే మత్తు పదార్థాలకు సంబంధించింది పౌడర్ అంటున్నారు, అది పౌడర్ అనుకుని ట్రేస్ అవుట్ చేశారా, లేకుంటే అతను ఇక్కడికే కొనుగోలు చేస్తున్నాడు, ఎలా వాడుతున్నాడు సార్? పౌడర్ ఏం లేదు, కూర్చోబెట్టి వాళ్ళని పూజ చేసుకుంటూ నోట్లో ఏదో పౌడర్ అంటే అన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్లు పొడి చేసి దాంట్లో షుగర్ లాంటిది కలిపి నోట్లో వేస్తాడు. వీళ్ళకి తెలవక వాళ్ళు దాన్ని మత్తు వచ్చేసింది వాళ్ళకి. అట్లా చేసి మోసం చేస్తాడు. చూడొచ్చు. నిజంగానే వాళ్ళని కూడా దాదాపు ఎంక్వైరీ చేసి ఎవరు కూడా ముందుకు రాకపోయినా కానీ వాళ్ళు రాకపోయినా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఖచ్చితంగా అతన్ని మళ్ళీ విచారణ చేపించి ఇక్కడెక్కడ చేశాడు, నిజంగా ఈ పూజలు మంత్రాలు యంత్రాలు చేసే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉన్నట్లు ఉదయ్ కుమార్ చెప్తున్నారు. వాస్తవం చూసినట్లయితే అమాయకులు మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఏదో అనారోగ్యం ఉంటే ఆసుపత్రికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ తెలిసిన బంధువులను సంప్రదించాలి, కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి సమస్య ఉంటే పరిష్కారం చేసుకునే దిశగా ఉండాలి. కానీ వాటి పట్ల నమ్మకం కోల్పోయి అదంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా నమ్మకం కోల్పోయే విధంగా వివరించిన పట్ల ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేసినా తెలిసిపోతుంది. వీటిపై జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా ఎస్పీ ఉదయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్. For more videos like this, subscribe Big TV channel.